తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీకందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాము. దేవుడు మనకి ఇచ్చిన వాక్యము ఈ దినమందు ధ్యానం కొరకు మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. ఇక్కడ మలాకి ద్వారా కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని బయలుపరుస్తున్నారు. నా నామమందు భయభక్తులు గలవారు మీకు అంటున్నాడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని ప్రకటన చేపిస్తున్నారు. ఇక్కడ నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారే మన కొరకు నీతి సూర్యుడిగా ఆయన భూమి మీద ఉద్భవించారు. శరీరధారిగా ఈ భూమి మీద నీతి సూర్యుడిగా ఉద్భవించాడు. ఆయన ఉంటే వెలుగే వెలుగంత. సూర్యుడు ఉంటే వెలుగగా ఎలా ఉంటుందో మన యేసుక్రీస్తు ప్రభు వారు మనకుంటే చీకటిలో కూడా మనము వెలుగుమయమై ఉంటాం. సూర్యుడు, ఈ ప్రకృతి సంబంధించిన సూర్యుడు పగటపొట్టే మనకి వెలుగునిస్తాడు. రాత్రి అయ్యిందంటే మనము చీకట్లో గడపాల్సి వస్తుంది. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం రక్షకుడిగా స్వీకరిస్తే మన జీవితాంతము వెలుతురే. పగలు రాత్రి ఏమి ఉండదు. ఇంకా జీవితాంతము ఆయన వెలుగు మనల్ని ఆవరించి ఉంటుంది. ఆ వెలుగులో మనం అందరం సంతోషంతో ఆనందంతో జీవించగలుగుతాం. నా యందు భయభక్తులు గల వారికి అంటున్నాడు ఇక్కడ యెహోవా దేవుడు మలాకి ద్వారా ప్రవచింపచేస్తున్నాడు. నా నామమందు భయభక్తులు గల వారికి ఏమి వస్తుందట? భయభక్తులు గల వారి మీద నీతి సూర్యుడు ఉదయించును అంటున్నాడు. వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద నీతి సూర్యుడు ఉదయించును అంటున్నాడు. కాబట్టి ఆయన ఉదయించడం మాత్రమే కాదు, ఇంకేమో జరుగుతుందట. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును అంటున్నాడు. ఆయన చేయి చాపు ఎంతో మందిని స్వస్థపరిచాడు దేవుడు, ఎంతో మందిని బాగు చేశాడు దేవుడు, చనిపోయిన వారిని లేపాడు దేవుడు. ఆయన ముట్టగా రోగులు బాగయ్యారు, ఆయన ముట్టగా చనిపోయిన వారు లేచారు, ఆయన ముట్టగా అద్భుత కార్యాలు జరిగాయి, ఆయన ముట్టగా 5 రొట్టెలు 2 చేపలు విస్తారమైనటువంటి ఆహార పదార్థముగా తయారై. ఆయన ముడితే చాలు, ఆయన చేతులు అంత మహిమ ఉంది. ఎంత గొప్పగా ఆశీర్వాదకరమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయును. ఆరోగ్యాన్ని ఇస్తుంది, సమృద్ధిని కూడా ఇస్తుంది. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అంటున్నారు. మనం ఎలా ఉంటామట? క్రొవ్విన దూడలు గంతులు. క్రొవ్విన దూడలకి ఏముంటుంది? ఏం విచారం ఉండదు, హాయిగా ఉంటాయి. ఎందుకంటే కడుపు నిండా ఆహారం ఉంటే వాటికి చాలు. కడుపు నిండా ఆహారము నీరు ఉంటే, షెల్టర్ ఉంటే చాలు, సంతోషంగా గడిపేస్తాయి. వాటికి ఏమీ విచారాలు ఉండవు, ఏమీ ఆలోచనలు ఉండవు, సంతోషంగా గడిపేస్తాయి క్రొవ్విన దూడలైతే. మీరు కూడా క్రొవ్విన దూడల వల్లే గంతులు వేయుదును అంటున్నాడు యెహోవా దేవుడు ఇక్కడ. ఎప్పుడు అంటే యేసుక్రీస్తు మన మీద ఉదయించినప్పుడు, ఆయన రెక్కలు మనకి తోడుగా ఉండినప్పుడు మనము క్రొవ్విన దూడ వల్లే గంతులు వేయుదురు అంటున్నాడు. కాబట్టి సమృద్ధి, మనకి సంతోషము, నెమ్మది, హాయి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం కలిగి ఉంటే ఎంతో క్షేమం. ఆయన రెక్కలు క్షేమాన్ని ఇస్తాయి, మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మనకి నీడనిస్తాయి, మనకి సమృద్ధి అయిన జీవితాన్ని కలుగు చేస్తాయి మనకి. మన దేవుణ్ణి, అందుకోసం ఈ భూమి మీదకి పంపించిన యెహోవా దేవుణ్ణి మొదటగా మనం స్తుతించాలి. మన కోసం ఈ భూమి మీదకి ఉద్భవింపచేసిన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము జీవితాంతము సేవించాలి. ఆయన జన్మను ధ్యానిస్తూ, ఆయన దేని నిమిత్తమై ఈ లోకానికి వచ్చారో మనం ఆరాధిస్తూ, ఆయన్ని పూజించినప్పుడు క్రొవ్విన దూడలు సంతోషంగా ఉన్నట్లు మనము కూడా సంతోషభరితులం అవుతాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. మా కొరకు నీతి సూర్యుడిగా ఉదయించిన యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు. బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీ నుండి వచ్చి వెలుగులో ప్రభు బిడ్డలందరూ క్షేమముగాను, సౌఖ్యముగాను, ఆరోగ్యముగాను జీవించి ప్రభు సదాకాలము మీ కృపలో వర్ధిల్లినట్లుగా వినిచిన బిడ్డలందరినీ మా ప్రభువాన్ని మీ వెలుగులో జీవింప చేసుకుని మీరు మహిమ పొందండి. నైనా ప్రతి అవసరతను వారు తీర్చండి ప్రభు, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.